హాయ్ హలో నమస్తే. నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. వాసు ఎవరో కదండి, మా మేనల్లుడు. అతను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎన్నో వీడియోస్ తీశాడు. ఫోన్ల గురించి కానీ, కార్ల గురించి కానీ, గోవాలో ఉండే లొకేషన్స్ గురించి కానీ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. నేను కూడా చూశాను. బట్ మా ఇద్దరికి ఇంత బంధుత్వం ఉన్న తను ఎప్పుడూ నన్ను బయట అడగలేదు. బట్ ఈరోజు ఏంటంటే ఒక స్పెషాలిటీ ఉంది. ఈరోజు వాసు మా ఊరు పురుషోత్పట్నం వచ్చాడు. ఇద్దరం కలిసి మధ్యాహ్నం పోచమ్మ తల్లి దర్శనం చేసుకుందామని అనుకున్నాం. కారులో ఆడికి వచ్చి ఆ తల్లి దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక నాకు ఏవో మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఏంటని చూస్తే దూరంగా పూడిపల్లి పాడుపడిపోయి ముంపు ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉంది. వెంటనే వాసుతో చెప్పాను, నువ్వు యూట్యూబ్ ఛానల్లో ఎన్నో వీడియోస్ చేస్తున్నావు కదా, పూడిపల్లి మీద ఒక వీడియో చెయ్యి, దానికి కావాలంటే నేను బయట ఇస్తాను అనగానే అతను హ్యాపీగా ఇద్దరం కారులో బయలుదేరి పూడిపల్లి వచ్చాం. పూడిపల్లి అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే త్రిశూలం సినిమా. కృష్ణరాజు గారి హీరో, శ్రీదేవి హీరోయిన్, మ్యూజికల్ హిట్, కె రాఘవేంద్రరావు డైరెక్టర్. ఆ టైంలో గద్దె రత్నాజీ అని మా బ్రదర్ ద్వారా తొలికోడు కూసింది అనే సినిమా ప్రొడ్యూసర్ కానూరు రంజిత్ కుమార్ దగ్గరికి వెళ్ళి అక్కడ లంకిబిందెల సినిమాకి జాయిన్ అవ్వడం అయింది. ఆ టైంలో నాకు బాగా గుర్తు ఏంటంటే ఇంటర్మీడియట్కి ముందు 1980 అనుకుంటా త్రిశూలం అనే సినిమా పూడిపల్లిలో షూటింగ్ జరుగుతుంది. ఎలాగైనా సినిమా షూటింగ్కి వెళ్ళాలి, రాఘవేంద్రరావుని చూడాలి, కృష్ణరాజు గారిని చూడాలి, శ్రీదేవిని చూడాలని చెప్పి సైకిల్ వేసుకొచ్చి పోచమ్మ గుడికాడ పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి షూటింగ్ చూడడం జరిగింది. ఆ తర్వాత మా మామయ్య గారు ఇక్కడ పూడిపల్లి ప్రెసిడెంట్ గారు అని తిరుపతి రాయుడు గారు, ఈ ఊరికి ఆయన దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆయనే ప్రెసిడెంట్. సో వాళ్ళ ఇంటికాడ భోజనం చేసిన తర్వాత ఆయనతో నా కోరిక కూడా వెలిపుచ్చడం జరిగింది. సరే తర్వాత నేను ఎప్పుడైనా రాఘవేంద్రరావుతో మాట్లాడి జాయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఈ పూడిపల్లి అనే గ్రామంలో తిరుపతి రాయుడు గారు ప్రెసిడెంటు, అలాగే రాజ్బాబు గారని ఇంకో పెద్ద ఆయన, కొండలరావు గారని ముగ్గురు మహా ధనవంతులు ఉండేవారు. వాళ్ళు ఒక్కొక్కరికి వందల ఎకరాలు ఉండేది. వ్యవసాయం అంతా బాగా చేయించేవారు. ఊరు కుగ్రామమైనా సరే అన్ని డాబాలు మేళ్ళు అలా ఉండేవి. సో చాలా అంటే పేపర్ కూడా రాని ప్రాంతం ఇక్కడ. లాంచీ మీదే రాజమండ్రి వెళ్ళాలన్నా పోలవరం వెళ్ళాలన్నా తో సరదాగా సందడిగా పోచమ్మ తీర్థం జరిగేది. ఆ పోచమ్మ తీర్థంలో పూడిపల్లిలో ఉండేవాళ్ళు అందరూ కూడా పాల్గొని ఆ తీర్థాన్ని చాలా సక్సెస్ఫుల్ చేస్తూ ఉండేవారు. మేము ఆ తీర్థానికి నైట్ వచ్చి అక్కడ వీధి సినిమాలు వేసేవారు, రకరకాల ఆటలు ఇవన్నీ, అక్కడ కోళ్ళు మేకలు బల్లిచ్చి అక్కడ భోజనాలు అన్నీ పెడతా ఉండేవారు. ఇంత సరదాగా సందడిగా ఉండే ఈ పూడిపల్లి అనే గ్రామం పోలవరం ప్రాజెక్టు వల్ల గోదావరి ముంపు ప్రాంతాల్లోకి వచ్చి ఎలాగూ ఇది ఉండదు కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఖాళీ చేయమని చెప్పి వాళ్ళకి ఇంటికి ఇంతని పొలానికి ఇంతని డబ్బులు ఇచ్చి ఖాళీ చేయించడం అయింది. దాని తర్వాత గోదావరి రావటం, పోలవరం ప్రాజెక్టు ఒక రేంజ్లో కట్టడం, ఆ నీరంతా స్టాగ్నెంట్ అయ్యి ఊరంతా శిథిలావస్థలో ఉంది. ఇప్పుడు మా వాసు చూపించే వీడియో ఈ పూడిపల్లి శిథిలావస్థలో ఉన్న పూడిపల్లి గురించి. పదండి, నాకు తెలిసిన పూడిపల్లి ఇప్పుడు ఎలా ఉందో మీ అందరికీ చూపిస్తాను. నేను షూటింగ్ చూడడానికి వచ్చినప్పుడు ఈ దేవత దగ్గర త్రిశూలం ఉండేది. కృష్ణరాజు గారు కోపంతో ఆ త్రిశూలాన్ని తీసుకుని చలపతిరావు గారిని చంపడానికి ఊరంతా చేజ్ చేశారు. ఆ సన్నివేశాలు ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతూనే ఉన్నాయి.
ఆ రోజుల్లో ఇది పేద పిల్లలకి పౌష్టికాహారం పెట్టే అంగన్వాడీ కేంద్రం. చూడండి ఇప్పుడు ఎలా శిథిలావస్థలో ఉందో. ఇది ఆ రోజుల్లో లాంచీలో ప్రయాణించే ప్రయాణికులకి షెల్టర్. ఇది మామూలు రోడ్లో అయితే బస్ షెల్టర్ అంటారు, బట్ చూడండి ఇప్పుడు ఎలా ఉందో అది. అప్పుడు నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, మంచి పొజిషన్ రావాలని షూటింగ్కి వచ్చినప్పుడు ఈ రాములవారి గుడిలోనే దండం పెట్టుకున్నాను. గుడి శిథిలావస్థలో ఉన్న విగ్రహాలు అలాగే ఉన్నాయి. నన్ను సినిమా ఫీల్డ్కి తీసుకెళ్ళింది గద్దే రత్నాజీరావు గారు అయితే, తర్వాత మా మావయ్య తిరుపతి రాయుడు గారు దేవత షూటింగ్ జరుగుతూ ఉండగా రాఘవేంద్రరావు గారు పరిచయం చేసి మా వాడిని ఎలాగైనా మీ దగ్గర అసిస్టెంట్గా పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. నేను ఆయన దగ్గర జాయిన్ అవ్వకపోయినా సరే ఇండస్ట్రీలో బిజీ అవ్వటం వల్ల హ్యాపీగా ఉన్నాను. అదే టైంలో వాళ్ళ అబ్బాయి కూడా సినిమా ఫీల్డ్కి వద్దామని వచ్చాడు, అనంత్ కుమార్. అప్పుడు యాక్టర్ అవుదామని వచ్చాడు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇప్పుడు రైటర్గా సీరియల్స్లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ ఇల్లు చూడండి, ఇది పూడిపల్లి తిరుపతి రాయుడు గారిది, అంటే మా మామయ్య గారిది అనమాట. ఆ రోజుల్లో షూటింగ్ అయిన తర్వాత భోజనానికి ఇక్కడికే వచ్చేవాడిని. నేను ఇక్కడ భోజనం చేసి బ్రేక్ టైం అయిన తర్వాత మళ్ళీ షూటింగ్కి వెళ్ళేవాడిని. చాలా ఎగ్జైటింగ్గా ఉండే ప్లేస్ ఇది, కానీ ఇప్పుడు ఇలా శిథిలావస్థలో ఉంది. రండి, లోపలికి వచ్చిన తర్వాత డీటెయిల్గా చెప్తాను. ఇల్లుని చూస్తుంటే చాలా బాధేస్తుంది, ఎందుకంటే అప్పటికిప్పటికీ అసలు పొంతనే లేదు. ఎక్కడికక్కడ గోడలన్నీ శిథిలావస్థలో ఉండి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. 1980లో త్రిశూలం షూటింగ్ చూడడానికి వచ్చినప్పుడు ఇదిగో ఈ గదిలోనే అతిలోక సుందరి శ్రీదేవి గారు ఉండేవారు. దీని ఆపోజిట్ రూమ్లో కృష్ణరాజు గారు ఉండేవారు. ఇక్కడ కుర్చీలు అయి ఉండేవి, ఇక్కడ మేము కూర్చుని, ఆ రూమ్లో డైనింగ్ టేబుల్ ఉండేది, అక్కడ భోజనం పెట్టేవారు. ఆ భోజనం చేసిన తర్వాత ఎప్పుడు బయటకు వస్తారా అని చూసి వాళ్ళతో పాటు షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. ఇక్కడున్న తిరుపతి రాయుడు గారు, భాస్కరం అత్తయ్య ఎంతో ఆప్యాయతతో వచ్చిన వాళ్ళందరినీ, అతిథుల్ని బాగా చూసుకునేవారు. నాకు చాలా మెమరబుల్ ప్లేస్. ఇప్పుడు చాలా ధైర్యంగా ఈ గదిలోకి వచ్చేసాం, కానీ ఈ గదిలో అప్పట్లో శ్రీదేవి గారు ఉండేవారు. ఇక్కడ బయట సెక్యూరిటీ తలుపు క్లోజ్ చేసి ఆవిడ బయటకు వస్తుంటే చాలా హడావుడిగా ఉండేది. ఆ శ్రీదేవి గారు ఉండే టైంలోనే మేము భోజనాన్ని రావటం, ఆవిడ బ్రేక్ తర్వాత షూటింగ్కి వెళ్తూ ఉంటే ఫాలో అయ్యి షూటింగ్ చూడడం జరిగింది. పెళ్ళంటే పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు. పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు. అలాగే ఈ శిథిలావస్థలో ఉన్న ఈ గదిలో అప్పట్లో కృష్ణరాజు గారు, ఆయన భార్య సీతాదేవి గారు ఉండేవారు. సో ఆయన వచ్చిన షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ చాలా మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఫోటోలు ఇవ్వటం అన్నీ జరిగేది.
తలపై మోసే శివుడివా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను ఏమనుకోను నిన్నేమనుకోను నువ్వు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను నువ్వు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను తోడనుకో నీ వాడనుకో. సో ఆయనతో పాటు మేము కూడా షూటింగ్కి వెళ్ళటం, ఆ షూటింగ్కి వెళ్ళే గ్యాప్లో లంచ్ టైంలో ఇదిగో భాస్కరత్తయ్య గారు వంటగది, వంటలన్నీ ఇక్కడే చేసేవారు. ఈ వంటలన్నీ తీసుకొచ్చి ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టేవారు. ఆ రోజుల్లో కరెక్ట్గా డైనింగ్ టేబుల్ ఇక్కడే ఉండేది. అందరితో పాటు నాకు కూడా ప్రేమగా ఇక్కడే భోజనం పెట్టేవారు. అలా 4 times నేను వచ్చినప్పుడల్లా ఇక్కడే భోజనం చేసి బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ చూసేవాడిని. చాలా మెమరబుల్ ప్లేస్ ఇది. ఇదంతా చూస్తూ ఉంటే షూటింగ్ అప్పుడే కాకుండా పర్సనల్గా ఈ ఇంటికి చాలాసార్లు వచ్చాను నేను. ప్రెసిడెంట్ గారు వాళ్ళ పెద్ద అబ్బాయి బాబా, రెండో అబ్బాయి, మూడో అబ్బాయి అనంతకుమారు, వీళ్ళందరూ కూడా చాలా ప్రేమగా ఉండేవారు. అనంతకుమార్ నేనైతే చాలా ఆడుకునేవాళ్ళం ఇక్కడ చిన్నప్పుడు. అదే అనుబంధం, ఇద్దరం సినిమా ఫీల్డ్కి వెళ్ళటం, నేను డైరెక్టరు, రైటరు, యాక్టర్ అవ్వటం, అతను సీరియల్స్లో రైటర్ అవ్వటం, ఇద్దరు మంచి పొజిషన్లో ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఈ ఇల్లు పూడిపల్లి రాజబాబు గారి ఇల్లు. వాళ్ళ అబ్బాయి నాగబాబు నాకు బెస్ట్ ఫ్రెండ్. తను రాజమండ్రిలో ఉంటున్నాడు. ఆ రోజుల్లో ఎంతో కళకళలాడుతూ ఉండే ఇల్లు ఎలా శిథిలావస్థలో ఉందో చూడండి. ఈ ఇల్లు పూడిపల్లి కొండలరావు గారిది. ఈ ఇంట్లో ఒక ఇంపార్టెంట్ సీన్ తీశారు. మీరు త్రిశూలం చూస్తే కృష్ణరాజు గారు శ్రీదేవి గారు ఇంటికి వచ్చినప్పుడు మజ్జిగిస్తుంది. ఆ గ్లాసు తాగాడని ఎంగిల్ గ్లాసుని రావుగోపాలరావు గారు, గొల్లపూడి మారుతిరావు గారు కాంబినేషన్లో దాన్ని ఇలా కొట్టడం, అది వెళ్ళి గోదాట్లో పడడం జరుగుతుంది. అదిగో గోదావరి, ఆ గోదావరిలో పడింది, దగ్గరే ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత కృష్ణరాజు గారు రియాక్ట్ అయ్యి గ్లాస్ ఎంగిల్ చేస్తే గోదావరిలో కొట్టారు, ఇప్పుడు మీ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటాను ఏం చేస్తారని చెప్పి శ్రీదేవి గారికి లిప్ లాక్ ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్ సీను, చాలా బాగుంటుంది. అది ఇక్కడే తీశారు. అప్పుడు చాలా బాగుండేది ఇల్లు. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. రామా, నిలువునా ప్రాణాలు తీసేశాడు. ఎంగిలి గ్లాసు మహాన కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాఘవయ్య? అంటయ్య, ఆ గూడెం రథం ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా గుమ్మంలో ఉండడానికి వీల్లేదు. ఐ విల్ కిక్ ఇన్ టు గోదావరి. నేను గ్లాసుని ఎంగిలి చేశానని గోదావరిలో కొట్టారు. ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు? ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫింగర్ టిప్స్లోని పూడిపల్లి గ్రామం సంబంధించిన విశేషాలు. వచ్చే వారం ఫింగర్ టిప్స్లో మా మేనల్లుడితో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.